1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగానే ఉన్నది. ఇప్పుడైతే మాకైతే లేడీస్ మాత్రం చాలా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము సంతోషంగానే ఉన్నాము. అతను సూపర్ 6 అనే పథకాలు ప్రవేశపెట్టారు. దాని ప్రకారంగా ఫస్ట్ గ్యాస్ బండ్ అది మహిళలకు వంట గ్యాస్ అది విడుదల చేశారు. అది కూడా ఇది ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్సు మహిళల కోసం ఈ ఆగస్టు 15కి ప్రారంభం చేస్తానన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా మా మహిళల కోసం ఎక్కువ ప్రాధాన్యత చూపించి ఎక్కువ తీసుకొని మా కోసం అనేక పథకాలు బాగా వృద్ధిలోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, మళ్ళీ రపరప చూపిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. వాడు వచ్చేది లేదు, మా మహిళల మందరం వాడిని తెచ్చేది లేదు. మేమందరం ఏకకట్టుగా నిలబడి మేము ఆ ప్రభుత్వం రాకున్నా, ఎందుకంటే అరాచకమైన పరిపాలన అది. ఎందుకంటే ఆడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నిల్వ నీడలేని పేద కుటుంబాలకి ఇల్లులు ఇమ్మని చంద్రబాబు నాయుడు గారు అతను కట్టిన ఇల్లులు ఇమ్మని చెప్పి నీ పేరు పెట్టుకొని ఇవ్వు అన్నారు. అయినా సరే అతని మాటను పెడతామని పెట్టి ప్రభుత్వం ధనం వృధా చేశాడు. ఆ ఇల్లులు అలా పడిపోయి అలా ఉంచేసి మళ్ళీ వేరేగా నేను కట్టి నేను ఇస్తానని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ వాళ్ళ చేత డబ్బు కట్టించుకొని మళ్ళీ అదే మహిళల డోక్రా గ్రూప్ లో నుంచి డబ్బు తీసుకొని అప్పుగా కట్టించాడు. అదేమైనా ప్రభుత్వం ఇచ్చేది కాదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన చాలా బాగుంది. ఇక ముందు కూడా ఇంకా బాగుంటది. అది మేము ఆశిస్తున్నాము, జరుగుతుంది కూడా. మేడం గారు, ఈ రోజు చూసినట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది మేడం ఈ అభివృద్ధి కానీ సంక్షేమం? బాగుందండి. ఇప్పుడు లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది మేడం? ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, గత ఐటీ మినిస్టర్ తో పోలిస్తే లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? మనం చూసినట్లయితే మెగా డిఎస్సి తీసుకుని వచ్చారు, తర్వాత ఎల్జీ కంపెనీ తీసుకుని వచ్చారు. ఎట్లా ఉంది? బాగుందండి. ఇంకా డెవలప్ చేయాలని చూస్తున్నారు ఆయన కూడా. ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకొని వస్తున్నారు. బాగుందండి. మేడం, ఇప్పుడు అమర్నాథ్ గారు ఇవన్నీ బోగస్ మాట్లాడుతున్నారు, ప్రజలు నమ్మించడానికి ఇలాంటి కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడిదారులు వస్తున్నారు అని చెప్తున్నారు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? లేదండి, అదంతా ఫేక్ న్యూస్ అండి. అదంతా అలాంటివి ఏమి నమ్మకండి. ప్రెసెంట్ ఏంటంటే గత ప్రభుత్వంలో అందరూ కూడా చాలా బాధపడిపోయి చాలా డబ్బులు ఇస్తే ఇవ్వచ్చు, 10,000 20,000 ఇస్తున్నా అది ఉపయోగం లేదండి. ఏదైతే ఉందో అది రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి, చదువుకున్న పిల్లలు అభివృద్ధి చేయాలి, పేదరికం ఎక్కడైతే ఉందో దాన్ని నిర్మూలించాలని ఒక కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు ముందుకి తీసుకొస్తున్నారు. ఇలాగే ఉండాలి, దేనికి కూడా లొంగకుండా. రాజకీయ నాయకులు అనేవాళ్ళు దేనికి లొంగకుండా న్యాయంగా నీతిబద్ధంగా అనేది పోరాటం చేయాలి. ఎవరికి కూడా రికమెండేషన్లు విఐపి ఇది అది అని అంటున్నారు, అవేం ఉండకూడదండి. పేద ధనిక అని భేదం లేకుండా అన్ని రంగాల్లో కూడా అందరికీ కూడా కుల భేదాలు లేకుండా చూసుకొని, కులం అనేది ఉండకూడదండి. చదువుకునే పిల్లలు ఉన్నారంటే, ఎస్సీ వాళ్ళు బీసీ వాళ్ళు ఉన్నారంటే భేదాలు ఉండకూడదండి. అందరికి కూడా ఒకే విధంగా సబ్సిడీ ఇచ్చి అందరినీ ఒకే విధంగా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? వస్తూ మొత్తం అంతా పూర్తిగా అన్ని అమ్మేసుకొని అవుట్ ఆఫ్ వెళ్ళిపోవాలి తప్ప ఈ తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఉండడానికి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండడానికి అయితే అవదండి. అన్ని చంద్రబాబు మీద నమ్మకం ఉందండి. మేము ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఆయనకే ఓటేస్తున్నాం, ఆయన్నే నమ్ముకున్నాం. అందరి కోసం పిల్లలు చదువుకున్న పిల్లలు బాగుపడాలి, ఈ డ్రగ్స్ అదంతా కూడా నిర్మూలించాలి. మెయిన్ ఏంటంటే రోడ్డు మీద పిల్లలు అనేవాళ్ళు, యూత్ అనేవాళ్ళు ఎక్కువ పాడైపోతున్నారండి. వాళ్ళు పాడైపోకూడదండి. ఇప్పుడు ఎట్లా ఉంది మేడం కూటమి వచ్చిన తర్వాత? ఇప్పుడు బాగుందండి. మేడం గారు, మన అనిత మేడం గారు బాగా చూస్తున్నారు. పోలీసు రంగాన్ని కూడా బాగా మంచి స్ట్రిక్ట్ గా ఉంచి వాళ్ళు దేనికి లొంగకుండా ఉండేటట్టు చూసుకుంటున్నారండి. మెయిన్ ఏంటంటే ఈ డ్రగ్స్ అనేది కొంచెం నిర్మూలించాలండి. యూత్ అనేది బాగా పాడైపోతున్నారు. దానివల్ల తల్లిదండ్రులు బాగా సఫర్ అవుతున్నారండి, వాళ్ళు బాధపడుతున్నారండి తల్లిదండ్రులు. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్, ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమం? అంటే కూటమి ప్రభుత్వం 1 ఇయర్ అవడం, గత 2014-19 అరాచకం ఎక్కువైపోయింది. మెయిన్ విశాఖపట్నంలో అన్ని చాలా దారుణాలు కూడా జరిగాయి, మీరు చూశారు కూడా. అంటే పంచభూతాలు కూడా ఈ వైసీపీలు వదలలేదు. కానీ ఈ రోజు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం అవడం, కూటమి ప్రభుత్వం 1 ఇయర్ అవడం, ఐటీ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ విశాఖపట్నంలోనే మెయిన్ గా పెట్టడానికి కూడా వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇదంతా క్రెడిట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఇంతకు ముందు చేసిన డెవలప్మెంట్ కానీ,
ఇండస్ట్రీ సైడ్ కానీ వాళ్ళు ఇచ్చే రాయితీలు కానీ వాళ్ళందరూ చూశారు కాబట్టి ఈయన పనితనం కానీ ఈయన విజనరీ కానీ చూసి మరలా వాళ్ళ ఇండస్ట్రీలో వచ్చి మేము పెట్టడానికి రెడీ అవుతున్నారంటే అది ఇప్పుడు అమర్నాథ్ గారు ఇవన్నీ బోగస్ మాటలు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారిని చెప్పడానికి ప్రజల్ని అభద్రపు మాటలు ఆడుతున్నారు. ఏ కంపెనీలు రావట్లేదు, మేము ఉన్నప్పుడే పెట్టుబడిదారులు తెచ్చాము, కంపెనీలు తెచ్చాము అని అంటున్నారు. దీని మీద మీరేమో ఆయనకి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మరి ఆయనకి తెలియదా? అంటే గత 14, 19లో మినిస్టర్ అవగానే ఆయనకి తెలిసిపోయిందా ఏం జరిగింది? మీ ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఈ రోజు బ్రహ్మరథం పట్టి 164 సీట్లు వచ్చాయి. వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. అయినా వాళ్ళు ఇంకా మైండ్ సెట్ మారలేదని మేము అనుకుంటున్నాం. మేము అసలు ఆయన పరిగణలో తీసుకోం. ఎందుకంటే మినిస్టర్ గా ఆయన ఏ రోజు కూడా ఇండస్ట్రీ సైడ్ కానీ ఒక ఇండస్ట్రీ విశాఖపట్నాన్ని కానీ ఒక డెవలప్మెంట్ చేసేయడం చెప్పండి. రోడ్స్ కానీ నెక్స్ట్ ఇండస్ట్రీ సైడ్ కానీ ఒక ఎడ్యుకేషన్ కానీ లేదా ఒక హెల్త్ హబ్ కానీ ఏదైనా డెవలప్ చేస్తుంటే ఆయన మాట్లాడచ్చు. కాబట్టి ఆయన ఎప్పుడు గుడ్డు మంత్రి అంటున్నారని దాన్ని ఆయన అర్థం చేసుకుని మైండ్ సెట్ మార్చుకుని ఇప్పటికైనా విశాఖపట్నం డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, డెవలప్మెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. రాబోయే రోజులు ఇంకా జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ గా డెవలప్మెంట్ అంటే భోగపురం ఎయిర్పోర్ట్ అయిపోతుంది. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ అవుతుంది. ఇంక చాలా అదొక చాలా అందుకే డెవలప్మెంట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, ఇంకా 3 సంవత్సరాలే కదా ఉన్నాయి, ముసలోడు ఇంకా ఎన్ని రోజులు బతుకుతాడు అని ఇలాంటి మాటలు అంటున్నారు కదా. దీని మీద మీరు అది ఒక రాజకీయ వ్యక్తి పరిమితం అదే అపరిమితమైన ఆయన రాజకీయ వ్యక్తి కాదు, ఆయన ఓన్లీ బిజినెస్ మ్యాన్. మీరు అబ్జర్వ్ చేసేలేదు కానీ వాళ్ళ ఫాదర్ సీఎం ఉన్నప్పుడు కూడా దోచుకోవడానికి వచ్చారు తప్పించి ప్రజలకు ఏదో ఉద్ధరిద్దాం అని కాదు. అలాగే 2014, 19 కూడా ఆయన కూడా ఏం డెవలప్మెంట్ చేసేది ఏం లేదు. ఆయన డెవలప్మెంట్ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి, నేను ఒక ఉందా డబ్బులు సంపాదించుకోవాలి, ఆయన వదిలేసి డబ్బుతో డబ్బే తింటారు, మధ్యాహ్నం భోజనం డబ్బే, రాత్రి డబ్బే తప్పించి ప్రజలు ఏమైపోయింది అనవసరం. ముఖ్యంగా మద్యపానం దాంట్లో సుమారుగా 30,000 మంది చనిపోయారు. అంటే 30,000 కుటుంబాలు చనిపోయాయి. అంటే 30,000 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఆడవాళ్ళు తాడులు తెప్పాయి, వాళ్ళ పిల్లలు కూడా తండ్రి లేకుండా పోయారు. కాబట్టి ఆయన మీద కంపల్సరీగా అరెస్ట్ చేసి ఇలాంటి వాళ్ళని కూడా సమాజంలో ఉండకూడదు. లోపల జైల్లో వేస్తేనే ప్రజలు కూడా సేఫ్టీగా ఉంటారు, ప్రజలు కూడా భద్రత ఉందని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎట్లా ఉందన్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది, నారా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లా ఉంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే బెస్ట్ గానే ఉందండి. ఎందుకంటే అనుకునే దాని ప్రకారంగా మనకున్న ఇబ్బందులను ఎదుర్కొంటూ అలాగే రాను ఫస్ట్ సెస్టింగ్ మనకి పెన్షన్ అనే పథకానికి ఏంటంటే 4,000 ఇస్తానన్నందుకు ఆయన 3,000 చేయడానికే 250 4 సంవత్సరాలు పట్టింది. ఈయన కూటమి రోజు వచ్చిన వెంటనే 3 నెలలతో కలిపి 7,000 రూపాయలు అట్ టైం ఇచ్చి కంటిన్యూగా కూడా ఒకటో ఇస్తాడు పెన్షన్. రెండోది ఆయన మళ్ళీ అనుకున్న దాంట్లో ఏంటంటే ఈ ఉచిత పథకం బస్సు ప్రయాణం ఏదైతే ఉందో రేపు ఆగస్టు 15 నుంచి కూడా జిల్లాల వైజ్గా బస్సు పే చేస్తున్నారు. అలాగే ప్రతిదీ ఒకటి నిలదొక్కుంటూ అభివృద్ధి తీసుకెళ్తూ సంక్షేమాలను కూడా తీసుకొచ్చి చూస్తూ నడిపిస్తున్నారు కూటమి ప్రభుత్వం. అలాగే ఎన్డీఏ నుంచి కూడా సహకారం బాగా అందుతుంది కాబట్టి ఇప్పుడు రైల్వే జోన్ అనేది కానీ ఇప్పుడు మన మెట్రో చేయడానికి కూడా రేపు అక్టోబర్ లో శంకుస్థాపన చేయడం సిద్ధమవుతున్నది. 27 ఖచ్చితంగా మన ఫిల్లర్స్ అయితే కుర్మనపాలెం నుంచి కొమ్మది వరకు కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం జరిగితే ఆటోమేటిక్ గా విశాఖపట్నం ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబు గారిని కానీ కూటమి ప్రభుత్వం కానీ అభినందిస్తూ ఉంటారు. 2014 ఉన్నామండి, 19 ఉన్నామండి, 24లో ఇది పెద్ద బిగ్గెస్ట్ మనకి ట్విస్ట్ ఇది. ఎందుకంటే ఆ కూటమిలోనే చేసిన ఈ రైల్వే జోన్ కానీ అలాగే మనకి మిగతా కార్యక్రమాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడానికి ఒకటి నెమ్మదిగా తీసుకెళ్తారు. అటుపక్క సంక్షేమాన్ని చూడడానికి ఈ రోజు కూడా సింగపూర్ పర్యటన చేశారు చంద్రబాబు గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కృషితో ఎక్కడా కూడా అవినీతి జరగకన్నా ఆయనతో కృషి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి సహకారంతో మన కేంద్రం నుంచి నిధులు రప్పించడంలో కానీ అలాగే మన ఎంపీ భర్తబాబు కూడా ఈ రోజు మన విశాఖపట్నం ఎంపీ అయినందుకు నిజంగా గర్వించదగ్గ విషయం. మన ఎంపీ భర్తబాబు గారు ఇప్పుడు మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తీసుకురావడం వల్ల చాలా మంది కుటుంబాలు రోడ్డున పడిపోయి చాలా మంది ఇంటి పెద్దలు కోల్పోయారు. గతంలో అసలు కల్తీ మద్యం ఎట్లా ఉండేది సార్? మద్యం అనేది రేట్ అనేది 150 రూపాయలు మినిమం పెట్టి స్పిరిట్ ఎక్కువ కల్పించిన మందు ఇచ్చి ఆ కార్యక్రమాలు చేసి నేను తప్పతప్పలుగా మద్యం తీసేస్తానని చెప్పి ఆడపడుచులు కానీ ఆంధ్ర భాషలు కానీ అందరినీ కూడా మోసం చేశారని చెప్పి అగ్నంగా నమ్మారు. పూర్తిగా ఆయన నామరూప లావాలకనే చేశారు ఆయన. ఎక్కువ కుంభకోణం జరిగింది. ఇప్పుడు ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళందరినీ ఇప్పుడు శిక్ష పడుతుంది. ఇది మంచి విషయం అంటారు. ఎప్పుడు కూడా అండి ఎవరైనా సరే ప్రభుత్వం పట్ల ఉండేటప్పుడు ఐఏఎస్ ఆఫీసులో ఉన్నామండి ఎవరైనా ప్రజల పట్ల మెలకువగా ఉండే కార్యక్రమాలు చేయాలి తప్ప ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు ఎవరైనా సరే శిక్షార్హులు అవుతారండి. ఆ విషయంలోని ఏ ప్రభుత్వమైనా ఓటేనండి. ఈ విషయాన్ని మట్టిగా మంచి కార్యక్రమం మంచి జరిగింది అనుకుంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. దీని మీద మీరేమో అసలు యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కాలని ముఖ్యమంత్రి పదవి అట్టగట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆయన ఏం చేయాలంటే ఆ పదవిని ఆలోచించి ఆయన సక్రంగా
ఈ ప్రజల పట్ల కార్యక్రమాన్ని చేసుకెళ్ళాలి. కానీ ఈయన ఈ రోజు రఫరఫ్ అండము వాళ్ళు ఇచ్చేస్తామన్నాం ఒక నాయకుడు అయిన లక్షణం కాదండి. ఒక కేడర్ లేని కార్యకర్తలా మాట్లాడుతున్నాడు.